ప్రత్యేకమైన వందనాలు, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్నటిదిన నా దేవుడు అన్నాడేంటి, నువ్వెక్కడికి వెళ్ళినా నీకు అక్కడ విజయం. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ విజయం రావాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నువ్వే పని పట్టినా అందులో విజయం దేవుడిస్తాడు. ఎందులో అన్నింటిలో సక్సెస్. ఏ పనిలో నువ్వు అడుగు పెట్టినా అక్కడ విజయం. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆ కార్యక్రమంలో విజయాన్ని ఇచ్చేది దేవునికి స్తోత్రం. అలాంటి విజయం పొందాలంటే మొట్టమొదటగా మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా చూద్దాం, అదే అధ్యాయము చూసుకుందాం. జ్ఞాపకం ఉందా? రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఒక్కసారి చూద్దాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినము మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మొన్నటిదే నేను చెప్పాను, దేవుడు మనకి మరుగైన జీవితాల్ని మధురముగా మారుస్తాడు. మరుగైన జీవితాల్ని మధురముగా మారుస్తాడు. మధురమైన జీవితం మాదిరికరంగా ఉంచుతాడు. మరుగైన జీవితాల్ని మధురముగా మారుస్తాడు. మధురమైన జీవితం మాదిరికరంగా ఉంచుతాడు. ఒకరికి మాదిరి అవ్వాలంటే నువ్వు మధురముగా ఉండాలి. చేదుగా ఉంటే నీకు ఎవరు మాదిరి తీసుకోరు. నువ్వు చేదుగా ఉంటే నీ జీవితాన్ని ఎవరు మధురముగా తీసుకోరు. మాదిరిగా తీసుకోరు. మధురముగా ఉంటేనే మాదిరిగా తీసుకుంటారు. నువ్వు ఒక మధురమైన జీవితం ఆడుతూ ఉంటే నిన్ను మాదిరిగా తీసుకుంటారు. లేదంటే నా జీవితం ఎలాగే ఉంటాను, చేదుగా ఉంటానంటే నీకెవరు మాదిరిగా తీసుకోడు. నేను కఠినాత్ముడుగా ఉంటానంటే నీకెవరు మాదిరిగా తీసుకోడు. నేను మూర్ఖుడుగా ఉంటానంటే నీకెవరు మాదిరిగా తీసుకోడు. నేను లోకంలో నా పనికిరాని పనులన్నీ చేస్తానంటే నీకెవరు మాదిరిగా తీసుకోరు. మాదిరిగా తీసుకోవాలంటే నీ జీవితం మధురముగా మారాలి. మన జీవితం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మరుగైన జీవితం. ప్రపంచానికి కనబడదు, మనుషులకి కనబడదు, ఎవరికి కనబడని బ్రతుకు మనది. అలాంటి బ్రతుకుని మధురముగా మారుస్తానని దేవుడు అంటున్నాడు. మరుగైన జీవితాన్ని ఎంతమంది మధురంగా మారాలనుకుంటున్నారు? ఆమేన్. దేవుడు మీ అందరి ఆశలు తీర్చునుగాక. మీరు అనుకున్న కోరిక నెరవేర్చునుగాక. ప్రభువా, నన్ను మధురముగా మార్చండి. ఆమేన్. మధురముగా మార్చే జీవితం మాదిరికరంగా ఉంటుంది. నిన్ను చూసి అనేక మంది దేవుని దగ్గరికి వెళ్తారు. నిన్ను చూసి అనేక మంది దేవుని తెలుసుకుంటారు. నిన్ను చూసి అనేక మంది నీ దేవుడు నాకు కావాలంటారు. ఒక ఆవిడ మన అందరికీ తెలుసు, బైబిల్లో ఆవిడ పేరు నయోమి. ఈ నయోమి మోయాబు పట్టణానికి వెళ్ళింది. మోయాబు పట్టణంకి ఎలా వెళ్ళింది తెలుసా? భర్తను తీసుకెళ్ళింది, 2 బిడ్డలను తీసుకెళ్ళింది, ఆస్తిని తీసుకెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళాక భర్త పోయాడు, బిడ్డలు పోయారు. కానీ తనకున్న మాదిరికరం యేసయ్యతో ఉండే జీవితం మాత్రం పోలేదు. పోగొట్టుకోలేదు, అన్నీ పోగొట్టుకుంది, కానీ యేసయ్యను మాత్రం వదులుకోలేదండి. ఈరోజు చాలా మంది ముందు యేసయ్యనే వదిలేస్తారు, మిగతావన్నీ తర్వాత పోతాయి. అన్నీ పోగొట్టుకుంది కానీ యేసయ్యను వదల్లా. భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలను పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది, ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంది, కానీ దేవుని యందు
భయభక్తులు మాత్రం అలాగే నిల్చుంది. ఏమన్నా లేకపోయినా, ఏ వచ్చినా రాకపోయినా, ఏమున్నా లేకపోయినా నా దేవుడు మాత్రం నాతో ఉంటాడు. ఈ మాదిరికరమైన జీవితాన్ని జీవించింది. అందుచేత నా మాదిరికరం జీవితాన్ని జీవించింది కాబట్టి నయోమి అన్యురాలైనటువంటి మోయాబురాలైనటువంటి రూతు అత్త నీ దేవుడే నా దేవుడు అన్నది. అలాగే ఎవరైనా మనకు మాదిరిగా తీసుకుంటున్నారా? ఏంటి మీ అత్త నిన్న మాదిరిగా, మీ కోడలు నిన్ను మాదిరిగా తీసుకుంటుంది అత్తని వాళ్ళ బతుకుతున్నావా? అత్తలారా మీ కోడలు మీకు మాదిరిగా తీసుకుంటున్నారా? తల్లులారా మీ పిల్లలు మీకు మాదిరిగా తీసుకుంటున్నారా? తండ్రులారా మీ పిల్లలు మీకు మాదిరిగా తీసుకుంటున్నారా? మా నాన్న దేవుడే నా దేవుడు, మా అమ్మ దేవుడే నా దేవుడు, మా అమ్మ ప్రార్థన చేస్తున్నట్టు నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ కుటుంబానికి మీరు మాదిరిగా ఉన్నారా? మీ కుటుంబానికి మీరు మాదిరిగా ఉన్నారా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. నయోమి చూడండి, అన్నీ కోల్పోయింది. ఇంకొకరైతే ఆ స్థాయిలో నిలబడలేరేమో. అన్నీ పోయాయి. ఇంకేమి దేవుళ్ళే ఇక్కడే బుగ్గైపోతున్నా అనుకోలేదు. ఏమనుకోని తెలుసా? వెళ్ళిపోయినా నా యేసయ్య మాత్రం నన్ను విడవడు. ఏది ఏమైనా గానీ నీతో ఉంటానయ్యా, నన్ను ఎవరేమని నేను విడిచిపోలేనయ్యా. ఏది ఏమైనా కానీ నీతో ఉంటానయ్యా, నన్ను ఎవరేమనుకోని నా ప్రాణమా నా సర్వమా నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా కానీ నీతో ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా లేని భవనములు యొద్దయా, నీతో ఉన్న గుడారము శాలయా. నీవు లేని భవనములు యొద్దయా, నీతో ఉన్న గుడారము శాలయా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవేనిదే నాకు ఏది వలదయా, నీవు లేనిదే నాకు ఏది వలదయా. ఉండలేనయా, నేను విడిచి ఉండలేనయా, నేను విడిచి వెళ్ళలేనయా, నేను విడిచి ఉండలేనయా. ఏది ఏమైనా కానీ నీతో ఉంటానయ్యా, నన్ను నేను విడిచి నా ప్రాణమా నా సర్వమా నా నాకున్నది నీవే దయా,
నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా. ఏదేమైనా ప్రాణమే పోని, జీవితమే పోని, మనుషులే వదిలేని, శరీరమే కుళ్ళిపోని, ప్రపంచమే నన్ను చెన్నచూపు చూడని, నా వారే నన్ను తృణీకరించిన. ఎంత తీర్మానం చూడండి, ఎంత తీర్మానం. అలా మాదిరిగా ఉన్నావా తల్లి? నీ కుటుంబానికి నువ్వు మాదిరా, నీ బిడ్డలకు నువ్వు మాదిరా, నీ పొరుగు వారికి నువ్వు మాదిరిగా ఉన్నావా? నీ వీధి వాళ్ళకి నీ మాదిరిగా ఉన్నావా? మరుగైన జీవితాన్ని మధురముగా మార్చిన దేవుడు. మాదిరిగా ఉండడానికి ఇష్టపడు. దేవుడి దగ్గర అడుగు, ప్రభా నేను మాదిరిగా ఉండాలి, నేను నా వీధి వాళ్ళకి నేను మాదిరి, నా కులం వాళ్ళకి నేను మాదిరి, నా సంఘానికి నేను మాదిరి, నా కుటుంబానికి నేను మాదిరి ప్రభా. అలాంటి జీవితం నాకు కావాలి. ఏదో క్రైస్తవుడికి వెళ్తున్నాను, వచ్చేస్తున్నాను, అందరూ దేవుడిని నమ్ముకుంటున్నాను, నేను నమ్ముకుంటాను కాదు ప్రియులారా. నువ్వు ఒక మాదిరిగా బ్రతకాలి. నీ కుటుంబానికి నువ్వు ఒక మాదిరి, నీ ప్రాంతానికి ఒక మాదిరి, నీ ఇంట్లో పిల్లలకి నువ్వు మాదిరిగా ఉండాలి. మా అమ్మ మోకరిస్తుంది, నేను మోకరించాలి. మా అమ్మ ఎన్నో కష్టాలు పడొచ్చింది, ఎన్ని కష్టాలు మా అమ్మ అనుభవించిందో తెలుసా అని నీ పిల్లలు నీ గురుండి చెప్పగలరు. అన్ని కష్టాలు వచ్చిన ఏ రోజు కూడా ఇల్లు వదిలి మా అమ్మ వెళ్ళలేదు, ఇల్లు వదిలి ఎప్పుడు మా అమ్మ వెళ్ళలేదు అని నీ పిల్లలు మాదిరిగా ఉంటే తన భర్త దగ్గర కూడా నీ కూతురు అలాగే ఉంటాడు. నువ్వే మాదిరి తప్పి జీవిస్తే తన భర్త దగ్గర కూడా తన కూతురు అలాగే ఉంటాడు. తండ్రిగా నువ్వు మాదిరిగా జీవిస్తే నీ కొడుకు కూడా నీలాగే ఉండడానికి ఇష్టపడతాడు. నువ్వు మాదిరి తప్పు తిరిగావనుకో, నీ పిల్లలు కూడా మా నాన్న ఎలాగరా తాగేసి వచ్చాడు రాత్రి 12 గంటలకి, మా అమ్మను ఎప్పుడు కొట్టుకుండేవాడురా, కాబట్టి నా భార్యను కూడా నేను కొట్టాలి, నా భార్యను కూడా నేను కొట్టాలి. అడికి ఒక మాదిరి ఉన్నావా? చూడండి ప్రియులారా, నయోమి భర్త పోయాడు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పొరుగు పోయింది, అన్నీ పోయింది, అన్నీ పోగొట్టుకుంది. కానీ యేసు భయభక్తులు మాత్రం పోగొట్టుకోలేదు. అందులో స్థిరముగా నిలబడింది. ఎన్ని పోయినా పర్లేదు, అలా దేవుని యందు భయభక్తులు మాత్రం విడవకు. ఎన్ని పోయినా పర్లేదు. ఈ ప్రపంచంలో ఏది పోయినా అది తిరిగి నా దేవుడు ఇవ్వగలడు. ఆమేన్, ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏది పోయినా తిరిగి వస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు కోల్పోతే ఏది రాదు కదా, నువ్వు కూడా తిరిగి రావు. మంచేతను ఈరోజు ప్రియులారా చూడండి, అక్కడ ఎక్కడికి వెళితే అక్కడ ఏమొచ్చిందంట? విజయం. ఎందుకు విజయం వచ్చిందంటే ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి విజయం వచ్చింది. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళి ఏ పని పట్టు ఆ పనిలో సక్సెస్. ఏ పని పట్టు, ఏ పనిలోని అడుగు పెట్టి ఆ పని నీకు విజయం సాధిస్తుంది. అక్కడ 100 మంది ఉండకపోవచ్చు, అక్కడ ఎవరూ లేకపోవచ్చు, కానీ నీతో ఉన్న దేవుడు నీ కొరకు అక్కడ సృష్టిస్తాడు. ఆమేన్. నీ కొరకు అక్కడ దేవుడు సృష్టిస్తాడు. నువ్వు ఒక తీర్మానం తీసుకో. చాలా మంది తీర్మానం తీసుకుంటారు. ఎలాంటి తెలుసా? నక్కలాంటి ఉపవాసం నేను ఉంటానంటారు. ఎండెక్కితే చర్చికి కనబడం. ఎండెక్కితే ఉపవాసం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఉట్టెక్కిపోద్దేమో మా ఊర్లో అంటారు. ఏదైనా ఎత్తు ఉట్టెక్కిపోద్ది అది. ఈ తీర్మానం ఏమైందో? ఉపవాసము. నేను ఉపవాసం ఉంటానంటారు. ఏం ఉపవాసం? ఉపవాసం ఉండేది ఇంటి దగ్గర ఉండేది ఉపవాసం కాదు. అక్క, చెల్లి, తమ్ముడు, ఫాస్టింగ్ ఉన్నామంటే దేవుని మందిరంలో ఉంటేనే అది ఉపవాసం. దేవుని మందిరంలో లేనిది ఉపవాసము కానే కాదు. దాన్ని బట్టి నీకు నష్టాలే తప్ప ఆశీర్వాదాలు రావు. చాలా మంది ఏమనుకుంటారు, నేను 100 రోజులు ఉంటున్నానండి, ఈ ఉపవాస ప్రార్థనలలో నేను ఉపవాసమేనండి. ఎక్కడున్నావు? ఏమన్నా డ్యూటీకి వెళ్ళానండి,
ఏమంటే పని చేశానంటే తప్పేమండి? తప్పు. నీకు ఉపవాస ప్రార్థన, డ్యూటీ వెళ్ళేటప్పుడు ఉపవాస ప్రార్థన చేయకు. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటుంది అప్పుడు మందిరంకి వచ్చి ఉపవాసం ఉంది. రాత్రి ఖాళీగా ఉంటుంది అనుకో, రాత్రి ఉపవాసం వచ్చిండు. మధ్యాహ్నం ఖాళీగా ఉంటుందని మధ్యాహ్నం ఉపవాసం ఉంది. అంతేగాని నేను డ్యూటీ చేస్తున్నాను ఉపవాసం అంటే ఇద్దరికి ఎవడు దాసుడు కానేరడు. అలాంటి వాడు కాదు. అది నిజమైన ఉపవాసము కాదు. అది నీకు అపవాది పెట్టిన ఒక కుతంత్రం. మీరు చేసుకోండి ఉపవాసాలు ఇంటి దగ్గర, మీరు ఎక్కడైనా చేసుకోండి ఉపవాసం అంటే బైబిల్ అలా చెప్పలేదు. ఉపవాసం అంటే దేవుడితో సహవాసం మాత్రమే. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుడితో నువ్వు ఉండాలి. ఉపవాసం అన్నప్పుడు మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఉపవాసం అన్నప్పుడు ఎక్కడ ఉంటాం మనం? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి దేవుని సన్నిధిలో ఎవరుంటారు తోడుగా? ప్రార్థనలో ఉంటావు, అప్పుడు దేవుడికి తోడుగా ఉంటాడు. వాక్యంలో ఉంటావు, దేవుడికి తోడుగా ఉంటాడు. సహవాసంలో ఉంటావు, దేవుడికి తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండే ప్రదేశాలు 3: వాక్యము, ప్రార్థన, సహవాసం. వాక్యం ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటుంది. వాక్యం లేని వాళ్ళకి దేవుడు తోడుగా ఉండదు. వాక్యం లేకపోతే నీకెందుకు దేవుడు తోడుగా ఉంటాడు? వాక్యముకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నీకెందుకు దేవుడు తోడుగా ఉంటాడు? ఆ వాక్యమే దేవుడు. నాకు ఖాళీ లేదు, బిజీ అండి పాస్టర్ గారు అంటే దేవుడు అంటాడు, సారీ మై మమ్మీ. నువ్వు పిల్లలు నా మమ్మీ అంటాం కదా, ఆయన కూడా నీకు అలాగంటాడు. మా నాన్న అంటా కదా, మమ్మీ అంటాడు. సారీ మై డాటర్, నాకు ఐఎమ్ బిజీ, చాలా బిజీ. నువ్వు 3 ఉంటేనే చాలా బిజీ అయిపోతున్నావు ఇంట్లో. నేను ఏంటి ప్రపంచమంతా, ఈ సృష్టిలో ఉన్న జనాలంతా చూడాలి కదా, మరి నాకు ఎంత బిజీ. సో కాబట్టి ఒక 5 నిమిషాలు నేనేం చేస్తాను, నిన్ను వదిలేస్తాను అన్నాడు అనుకో, 6వ నిమిషం నీ వాళ్ళు ఫోన్ వెళ్ళిపోద్ది. 7-10 నిమిషాలు అయిన తర్వాత ఏం చేస్తారు? అందరూ గొడ్డ మూత ఎత్తేస్తారు. 2 గంటలు అయ్యాక మోసుకెళ్ళిపోతాం అంతే. ఏంటి బిజీ ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? ఎక్కడికి వెళ్ళిపోతామా? వాక్యం వినడానికి బిజీ, మందిరానికి రావడానికి బిజీ. చాలా మందికి నిజం. ఉపవాసం అంటారు, ఇంటి దగ్గర కూర్చుంటారు. ఉపవాసం ఉండేది ఇంటి దగ్గర కాదండి. అవసరమైతే ఉపవాసం ఉంటే నీకు ఛార్జీకి డబ్బు లేకుండా నడిచి వచ్చే ఆ ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు దూరంలో ఉన్నావు, ప్రార్థనకి వెళ్ళాలి సన్నిధికి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, కాళ్ళు కాలిపోయి వచ్చే నీకు దానికి ప్రతిఫలం ఎంత పొందుతావో తెలుసా? ఊహించలేనంత ఆశీర్వాదాన్ని. కానీ మనం ఏం చేస్తామంటే ఉపవాసం అని నిర్ణయించుకుంటాం. నేను ఉంటాను ఉపవాస ప్రార్థన, ప్రభువా ఈ 48-50 రోజులే ఉండిపోతాను ప్రభా. ఎందుకు? ఫ్యాన్ కింద కూర్చొని ఉపవాస ప్రార్థన, ఫ్యాన్ కింద కూర్చొని ఉపవాస ప్రార్థన పనికిరాదు. ఇలా ఏసీలు వేసుకొని రూమ్లో పడుకునే ఉపవాస ప్రార్థన పనికిరాదు. 100 రోజులు అయితే 500 రోజులు కూడా ఉండిపోవచ్చు హ్యాపీగా. నిష్టగా చేసేది దేవుడికి తోడుగా ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు విజయం. ఆ విజయం ఉండాలంటే మొట్టమొదటి ఏమండాలి మనకి? విశ్వాసము. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచిన వాడు. తర్వాత 5వ వచనం చదువుదాం. అతడు ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా యందు మొదట విశ్వాసం ఉంచిన వాడు. రెండవది, అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను ఏంటి అలాంటి విశ్వాసం ఉంచేవాడు ముందున్నోడు కానీ వెనుకున్నోడు కానీ ఎవడు లేడట. అలాగుండాలి దేవుడి దగ్గర మన పేరు. మన పేరు ఎలా ఉండాలంటే నువ్వు చేసినట్టు నువ్వు వెనకోడు కానీ నీ ముందోడు కానీ చేయడానికి వీల్లేదు. నీకు నీవే సాటి. ఎందుకంటే యేసయ్యకి సాటి ఎవరు లేరు, నాకు పోటీ ఇంకొకరు రారు. ఆమేన్. యేసయ్యకి సాటి ఎవరు లేరు, మనకు పోటీ ఇంకొకరు రారు, ఉండకూడదు కూడా. నీకు ఇచ్చిన జీవితంలో నీవే మాదిరి. నీ ముందుగానే అలాంటి వాడు ఉండడు, నీ వెనకగానే అలాంటి వాడు ఉండడు. ఒకసారి చూద్దాం బైబిల్లో చూడండి. ఏలియాలాగా ఎలీషా లేడు, ఎలీషాలాగా ఏలియా లేడు. మత్తయిలాగా ఏమండి, మత్తయిలాగా లోకా లేడు, లోకాలాగా మత్తయి లేడు. 12 మంది శిష్యులు యేసయ్య దగ్గరే పెరిగారు. 12 మంది రకాలు.
కానీ అందరూ ఒక రకం కాదు. ఒక క్వాలిటీ రాలేదు అందరికీ. 12 క్వాలిటీలు సంపాదించారు. ఈరోజు సంఘానికి 1000 మంది వచ్చినా 1000 మంది 1000 రకాలుగా ఉంటారు. నీలాగా ఇంకొకరు ఉండరు తల్లి, నీలాగా ఇంకొకరు ఉండరు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో హిజ్కియా విశ్వాసం ఉంచినట్లు ముందున్న రాజులు గాని వెనకున్న రాజులు గాని యోధా రాజులు అటువంటి రాజు ఇంకొకటి నేను చూడలేదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడా ఉపవాస ప్రార్థనలో? ఇలాంటి ఉపవాసం చేసే ఆవిడ నేను ఎక్కడ చూడలేదని వేసే సాక్ష్యం ఇవ్వాలి. నీలాంటి నమ్మకం వాళ్ళని ఎక్కడా చూడలేదని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నీలాంటి వాళ్ళు బోళ్ళు మంచి చూసావులే అని చెప్పడం కాదు. ఆయన చేసినట్టు ఎవరు ఉపవాసం చేయగలరు? అలాంటి వాళ్ళు ఎక్కడ నేను చూడలేదండి. ఏంటి ఆ తల్లి చేస్తుంది ఉపవాస ప్రార్థన, మా చర్చిలో ఉంది, ఆవిడ చేసినట్టు ఇంకెవ్వరూ ఉపవాసం చేయరు. అది ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? దేవుడు సాక్ష్యం. చూడండి, సాక్ష్యం పొందాడు. ఏంటి? నీలాగా విశ్వాసం అన్నవాడు నీ ముందు గాని యోధా రాజుల్లో నీ పూర్వం ఉన్నవారు గాని ఎవడు ఆయన వంటివాడు? సమానమైన వాడు ఒక్కడు. ఎవరికి సాక్ష్యం ఇచ్చారు? అమ్మా, నీ ఉపవాసం దేవుని చేత సాక్ష్యం పొందుతుందా? నీ ఉపవాస ప్రార్థన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? ఎప్పుడైనా తల్లి మంచి ఉపవాసం చేసావమ్మా, నీ ప్రార్థన నేను విన్నానమ్మా అని నీతో ఎప్పుడైనా మాట్లాడాడా? నీ ఉపవాస ప్రార్థన నాకు నచ్చిందన్నాడా? హేబేలు అర్పణ దేవునికి నచ్చిందంట, కయ్యను అర్పణ దేవునికి నచ్చలా. ఇద్దరు అర్పించారు, ఇద్దరు అర్పణ పట్టుకుని వెళ్ళారు మందిరానికి. కానీ కయ్యను అర్పణ దేవుడు తృణీకరించాడు. హేబేలు అర్పణ, ఆ భక్తుడు ఆ పాట రాశారు కదా, ఎవరు? నీకిష్టమైనది కావాలి దేవునికి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యను అర్పణ కయ్యను అర్పణ దేవునికి స్తోత్రం. హేబేలు అర్పణ నచ్చింది, కయ్యను దేవుడికి తెచ్చారు కానీ నచ్చలా. ఈరోజు చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు కానీ నచ్చని ఉపవాసాలు. అర్పణ వస్తుంది, పట్టుకొని వస్తున్నారు, కానీ దేవుడికి ఇష్టం లేదు. అన్యాయంగా గుద్దులోడుచు కలహపడుచు ఉపవాసం ఉంటే అట్టి ఉపవాసం నాకు ఇష్టమా? ఇంట్లో దెబ్బలాడుకొని కేకలు పెట్టుకొని ఉపవాసం ఉంటే ఉపవాసం నాకు ఇష్టమా? నాకు ఇష్టం లేదంటున్నాడు. యెషయా-గ్రంథం 58:4 చూడండి. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులోడుచు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అంటే నాకేం లేదు, ఇష్టం లేదు అలాంటి ఉపవాసం. అమ్మా, ఇంటి దగ్గర దెబ్బలాడుకొని ఉపవాసం వచ్చేవేమో, ఇంటి దగ్గర కేకలు వేసుకొని ఉపవాస ప్రార్థనకు వచ్చేవేమో, ఇంటి దగ్గర మీ ఆయన మీద రంకులు వేసుకొని వచ్చేవేమో, పక్కింటి మీద రంకులు వేసుకొని వచ్చేవేమో. అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు. ఉపవాసం ఉన్నప్పుడు నీ మనసు శుద్ధిగా ఉండాలి, ఎందుకంటే అందులో నివాసం చేసేవాడు దేవుడు. ఆమేన్. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటట? హేబేలు అర్పణ దేవునికి అంగీకారమైంది. అంచేతను అతను ఒంటివాడు ఎవ్వడి భూమి మీద లేడు అన్నాడు. చూసారు, హిజ్కియా కూడా అతని విశ్వాసము ఈ భూమి మీద ఎవరు లేరు. రెండవ మాట చూద్దాం, 6వ వచనం. మొదటి వచనం రాసుకోండి. విశ్వాసం ఎలా ఉండాలో, నీలాంటి విశ్వాసం ఇంకొకరికి ఉండకూడదు, ఉండదు కూడా.
అందరికి ఒకలాంటి విశ్వాసం కాదు, అందరికి ఒకలాంటి విశ్వాసం కాదు. ఎస్. రెండవ మాట 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించట్లో వెనుకు తీయక. దేవునికి స్తోత్రం. 6వ మాట ఏంటి? హత్తుకొని జీవించడం. ఉపవాసం అంటే దేవుణ్ణి కలిసి జీవించడం, హత్తుకొని బ్రతకడం. దేవుడు నువ్వు హత్తుకొని జీవించడం, హత్తుకొని బ్రతకాలి. దేవుని హత్తుకొని ఎప్పుడు బ్రతకగలమో తెలుసా? ఎస్, వెతికేవారు మా వాళ్ళు. అప్పుడు నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. చూద్దాం ఒకసారి హత్తుకునే జీవితం చూద్దాం ప్రియులారా. అతడు ఏమయ్యాడు? అతడు యెహోవాతో ఎలా అయిపోయాడంట? హత్తుకొని అంటే కలిసిపోయాడు, హత్తుకొని జీవించాడు, హృదయానుసారంగా జీవించాడు, దేవునితో కలిసి నడిచాడు, కలిసి జీవించాడు, దేవునితో కలిసి బ్రతికాడు, కలిసి భోజనం చేశాడు, అన్ని కలిసి చేశాడు అనుకో. హత్తుకోవడం అంటే కలిసి. నా చెయ్యి నన్ను హత్తుకొని ఉంది కాబట్టి చెయ్యి ఎప్పుడు వేరుగా ఉండదు, ఉంటే దీనికి పనికిరాదు. అలాగే నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలించు తీగలు మాత్రమే మీరు. ఎవరైతే నా యందు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, నిలిచి ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తను ఎలా ఫలించదో అలాగనే నా యందు మీరు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. గట్టిగా చెప్పకూడదు. మరొకసారి ఆ మాట మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. మరొకసారి ఆ మాట స్పష్టంగా చదవమా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు. ఎవరి యందు? దేవుని యందు ఎందుకు నిలిచి ఉండాలంటే అక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. నా యందు మీరు నిలిచింటే మీ యందు నేను ఉంటాను. నా తట్టు మీరు తిరిగితే మీ తట్టు నేను తిరుగుతాను. మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను. మీరు నా దగ్గరికి వస్తే నేను మీ వద్దకు వస్తాను. ఆమేన్. చెప్పండి. నా తట్టు మీరు తిరిగితే మీ తట్టు నేను తిరుగుతాను. నన్ను గణపరిస్తే మిమ్మల్ని గణపరుస్తాను. నా దగ్గరికి మీరు వస్తే మీ ఇంటికి నేను వస్తాను. మేము రాము ప్రభా, మా ఇంటికి మీరు వచ్చే. నేను అసలే ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ కూడా వెళ్ళాలా. చాలా మంది ఏమంటారు తెలుసు, మా ఇంటికి మీరే వచ్చాడు. వస్తాడు దేవుడు, రాకుండా ఉండడు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీరు ఏంటి అక్కడ అంటున్నారు? నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ద్రాక్ష తీగ ఉంది కదా, ఆ తీగ ద్రాక్ష వల్లిలో నిల్చుంటేనే తప్ప. అంటే నిలిచి ఉండడం అంటే కలిసి ఉండడం. నిలిచి ఉండడం అంటే గట్టిగా చెప్పాలి. రెండవది ఏంటి అర్థం ఏంటో తెలుసా? అందులో అతుకుండడం, హత్తుకొని ఉండడం. కలిసి ఉండడం పక్క తీగలు కలిసి ఉంటే మళ్ళీ ఫలించవు. ఈ తీగ ఏమవ్వాలా? ద్రాక్ష వల్లి లోపల హత్తుకొని ఉండాలా. కలిసి ఉండడం అంటే ఇద్దరు కలిసి ఉంటారు. కలిసి ఉన్నంత మాత్రం కాదు, ఇద్దరు కలిసి. అంచేతనే దేవుడు కూడా సృష్టిని ఏం చేశాడంటే ఆదామును చేసి ప్రక్కటముకుని తీసి అవ్వమ్మను చేసి వాళ్ళిద్దరిని ఏం చేశాడు? ఏక శరీరంగా కలిసింది హత్తుకొని జీవించడం. ఏక శరీరంగా ఉండడమే హత్తుకొని జీవించడం. భార్యాభర్తలు విరివిగా ఉంటారు కానీ వాళ్ళు ఏమవుతారు? ఏక శరీరము, హత్తుకొని ఉంటారు. ఎప్పుడు హత్తుకొని ఉంటారు. అలాగే ఎప్పుడైతే మానవులు ఉన్న రీతిగా దేవుడితో నువ్వు హత్తుకొని ఉంటావు. యేసయ్యను హత్తుకొని జీవించాలి. యేసయ్యతో నువ్వు కలిసి జీవించాలి. యేసయ్యలో నువ్వు కలిసిపోవాలి. నీలో యేసయ్యలో నువ్వు కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడు
తీగలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగ ఫలించదో అలాగనే నా యందు మీరు నిలిచింటే ఆమేన్. విజయకరమైన జీవితం రావాలంటే, ఫలభరితమైన జీవితం ఉండాలంటే, ఫలించాలంటే నా యందు మీరు ఏమై ఉండాలా? గట్టిగా చెప్పాలా? నా యందు మీరు ఏమై ఉండాలా? నిలిచి ఉండాలి. ఎవరిలో? నేను కూడా నిల్చుంటాను పాస్టర్ గారు టీవీ దగ్గర. నేను కూడా నిల్చుంటాను బ్రదరు. పాస్టర్ గారు తెలుసా, రోడ్డంటే ఎవరైనా గొడవ ఆడుకుంటారంటే అక్కడే నిలబడిపోతాను. ఇలా నిలబడ్డాం కాదు, ఏ శైలిలో నిలబడాలి. 10 మంది గొడవ ఆడితే నిలబడ్డాం, పక్కింటి వాళ్ళు తన్నుకుంటే నిలబడ్డాం. ఈ నిలబడ్డాన్ని దేవుడు అడగల. నిలిచి చూడడం అంటే ఏ శైలిలో నిలబడాలి. ఆయన అంటాడు, నిలిచి చూడు నీ ఆశీర్వాదాలు ఎంత గొప్ప. నువ్వు నిలిచి చూడు, ఏ శైలిలో నిలబడి చూడు, విజయం నీ చేతిలో పెడతాడు. ఆమేన్. చూడండి, నిర్గమాకాండం 14:14 చూద్దాం. నిర్గమాకాండం 14:14. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఓరక నిలబడి చూడండి, విజయం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరిలో నిలబడాలా? ఎవరిలో నిలబడాలా? ఎవరిలో నిలబడాలా? నిలబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? కష్టం వచ్చినా ఏ శైలిలో నిలబడాలి, నష్టం వచ్చినా నిలబడాలి, బాధ వచ్చినా నిలబడాలి. 100 మంది వచ్చి మనం హేళన చేసినా నిలబడినప్పుడు ఎక్కడ నిలబడతావో, ఎవరి కొరకు దేవుడి కొరకు నిలబడితే నీకు అనేక మంది ఎదుటి నీ కుటుంబాన్ని నిలబెడతారు. ఆమేన్. పారిపోకూడదు, నిలబడు. హత్తుకునే జీవితం కావాలి. రెండవది, దేవునితో హత్తుకునే జీవితం. ఏ జీవితం అంటావు? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలి. హత్తుకునే జీవితం. ఈ హత్తుకునే జీవితానికి ఇంకొక మాట ఏంటో తెలుసా? ఆయన వెతికే జీవితం, ఆయన వెంబడించే జీవితం. హత్తుకొని ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. ఏం చేయాలా? వెంబడించడం అంటే వెతకడం, ఆయన వెనక వెళ్ళడం, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడం, ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవడం, దాన్ని వెంబడించడం. నా గొర్రెలు నా స్వరం విని నన్ను అవి ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరం విని వెంబడిస్తాయి. వెంబడించాలి, వెంబడించాలి, వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. చూసారా? ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అలాగు చేసిన ఎడల చూడండి ఒక్కసారి, మరొకసారి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి మీరు బ్రతుకున్నట్లు ఏం విడాలా? కీడు విడవడం అంటే ఉపవాస ప్రార్థన చేయడం. మేలుని వెతకడం అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేసేవాడు అంటే కీడు విడుస్తున్నాడు. కీడంతా పోయి మేలుగా మార్చే దేవుడు. మన దినాన దేవుడు చెప్పాడు, నువ్వు నాతో ఉపవాసం చేస్తే నీ కీడును తొలగించి మేలుగా మారుస్తా. ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటంటే కీడును వదలాలి. ఇప్పటివరకు కీడు చేయాలని ఆలోచిస్తున్నావు, ఆ కీడును వదిలేయాలి, మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అనేక దినములు నువ్వు బ్రతుకుతావు. కీడును వదిలి మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తోడై ఉంటారు? దేవుడు తోడై ఉండబట్టి అక్కడ విజయం వచ్చింది. ఇప్పుడు కూడా మేలు ఎవరైతే వెతుకుతుంటారో వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందట? ఏం జరుగుతుందట? గొప్ప మేలులు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు తోడై ఉంటే విజయం దొరుకుతుంది. దేవుడు తోడై ఉంటే మేలు దొరుకుతుంది. ఆమేన్. వెతికే వారికి ఏం దొరుకుతుంది? మేలు. దేవుడు నీకు తోడై ఉంటాడు. వెతికితే నీకు దొరుకుతాడు. నీకు తోడుగా ఉంటాడు ఆయన. అప్పుడు నీ ఇంట్లో మేలునే మేలు.
మేలులే మేలు ప్రియుల. ఇంకొక మాట అంటాడు అక్కడ, చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనం. దేవుని వెతకడం బట్టి వచ్చేది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి 105వ అధ్యాయము 3వ వచనం. అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని ఉపవాసం వెతుకుతారో వాళ్ళు దేవుని హృదయంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవుని వెతికేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. వాడికి ఎందుకంటే వాడికి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే, నా దేవుడు నాకు ఎప్పటికైనా దొరుకుతాడు, ఖచ్చితంగా నా కార్యాన్ని నాకు చేస్తాడు. వెతికేవాడికి దొరుకుతాడు, ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు. వాడు ఎప్పుడు హృదయంలో ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంచేత దేవుడు వెతికే వారికి ఖచ్చితంగా దొరుకుతాడు. మొదటగా విశ్వాసం ఉంచాలి, రెండవదిగా ఆయన్ని హత్తుకోవాలి, మూడవదిగా ఆయన్ని వెంబడించాలి. ఏం చేయాలా? యేసయ్యని వెంబడించాలి. వెంబడించడం అంటే ఆయనతో నడవాలి, ఆయనలో జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఆయనతో ఎప్పుడైతే నువ్వు నడుస్తావు. 3 ఆశీర్వాదాలు ఈరోజు చూసుకుందాం. మొదటి ఆశీర్వాదం చూద్దాం 7వ వచనం నుంచి. 7వ వచనం నుంచి 18:7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. ఈరోజు రాసుకో, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ 30 రోజులు నడిచే నడకల్లో 30 రోజులు కూడా విజయం చూడాలి. 30 రోజులే కాదు, 365 రోజులు కూడా విజయాన్ని చూడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ఒక రోజు అడిగాను, 365 రోజులు విజయం ఎలాగెత్తావు ప్రభా అని అడిగాను. నీకు డౌట్ వచ్చిందో లేదు కానీ నాకు మాత్రం చాలా డౌట్. 365 రోజులు నాకు విజయం ఇచ్చావా అన్నాను. దేవుడు అన్నాడు, అవును ఇచ్చాను అన్నాడు. ఇస్తే నా బతికెందుకు ప్రభు ఇలాగ ఉంటుంది అన్నాడు. మీలో డౌట్ అంతే కదా. ఈ 4 రోజుల్లో ఎన్ని రోజులు విజయం పొందారు మీరు? ఏండి, ఈ 4 రోజుల్లో ఎన్ని రోజులు విజయం పొందారు? ఈ 4 రోజుల్లో 30 రోజుల్లో ఎన్ని విజయాలు వచ్చాయి మీకు? అసలు మీకు ఎవరికి విజయం రాలేదా? వచ్చిందా రాలేదా? నాకు ఇదే డౌట్ వచ్చింది. నీకున్న డౌటే. ఎప్పుడు ఇచ్చావు ప్రభా నాకు విజయం అంటే, రోజు నీకు విజయం ఎత్తున్నాను అన్నాడు. ఎలా ప్రభా అన్నాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు బ్రతకడమే ఒక విజయం కదరా, నువ్వు బ్రతకడమే ఒక విజయం కదా. అన్నిటికంటే విజయం ఏంటి? నేను బ్రతకడం, ఆయుష్తో ఉండడం గొప్ప విజయం. చాలా మంది ఏమనుకుంటారండి, విజయం అంటే ఏంటి, ఏదో లాటరీ కలిసిపోతే విజయం వచ్చింది, పరీక్షల్లో పాస్ అయిపోతే విజయం అయిపోయింది అనుకుంటారు. పరీక్షల్లో పాస్ అయి నీ జీవితం, నీ ప్రాణం పోతే సుఖమేమండి? పరీక్షలో విజయం వచ్చిందండి, ప్రాణం పోయిందండి. ఆ విజయం ఎవరికి? ఒక ధనవంతుడు అనుకున్నాడు, వాడి పొలమంతా పండించాడు, కొట్లు చాలకపోతే కొత్త కొట్లు కట్టించాడు, కొట్ల నిండా డబ్బు వేస్తాడు, ధనం వేస్తాడు. ఏంటి కుర్చీ వేసుకున్నాడు, పక్కన బాటిల్ పెట్టుకున్నాడు, కొంచెం జాయింట్లు పెట్టుకున్నాడు. నా ప్రాణమా, తరతరాల వరకు ఎన్ని తరాలైనా తరగని ధనం ఉంది, ఇంకా నాకే కొరత లేదు అని ఈ ముక్కను తింటూ ఇది గుట్టకేస్తూ అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగేశాం. వాడికి ధనమైతే వచ్చి మందుల విజయం పొందాడు. కానీ నీ ప్రాణం ఇప్పుడు తీసేస్తే ఎవరికి ఇస్తా వజ్యం? కాబట్టి అన్నిటికంటే గొప్ప విజయం ఏంటో తెలుసా? నాకు ఆయుష్తో ఉంచాడు. దేంతనమా అని చెప్పిన అన్నిటి మీద విజయం కంటే ప్రాణం మీద విజయం పొందాడు దేవుడు. అని చెప్పి మనందరికి ఏమిచ్చాడు? ప్రాణభిక్ష పెట్టాడు. మనందరికి ఏ భిక్ష పెట్టాడు? ప్రాణభిక్ష. దాని మీద విజయం పొందాడు. దెబ్బలు పొందినప్పుడు అంత బాధపడలేదు, రోగాలు తగ్గిపోతాయని. ఏది పొందినా అన్నిటి మీద విజయం పొందాడు. కానీ సిలువెక్కినప్పుడు
ఆ మరణం మీద ఏం చేశాడు? విజయాన్ని పొందాడు ప్రియుల, విజయాన్ని పొందాడు. ఆ మరణం మీద విజయం పొందాడు. నా జీవము నా ప్రాణము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీ ప్రాణమిచ్చి నన్ను, నా ప్రాణము నా జీవము నీ ప్రాణమిచ్చి నన్ను. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము. హల్లెలూయా. నా ప్రాణము నా జీవము ఆయన. ప్రాణం మీద విజయం ఇచ్చాడు. అన్నిటి మీద విజయం కంటే గొప్ప విజయం ఏంటో తెలుసా? రోజు నాకు ఆయుష్ ఇస్తున్నాడు. రోజు నాకు విజయమే. ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రాత్రి పడుకున్నంత వరకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. పడుకునేసరికి వాటి మీద నాకు ఏమి ఇచ్చేస్తున్నాడు? విజయం ఇచ్చేస్తున్నాడు. రేపు తెల్లవారు ఎలా నా బ్రతుకు అనుకుంటున్నాను, కానీ తెల్లవారేసరికి అన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? మబ్బు తొలగించినట్లు తొలగించేస్తున్నాడు. ఎన్ని టెన్షన్స్, ఎన్ని టెన్షన్స్ ఏంటి? నెల వచ్చేసరికి టెన్షన్స్ ఎన్నో. నెలాఖరు ప్రతిరోజు టెన్షనే. టెన్షన్ పడిన ప్రతిసారి కూడా నేనున్నానని ధైర్యం ఇస్తున్న విజయాన్ని ఇస్తుంది. ప్రతిరోజు టెన్షన్ అండి మనిషికి. టెన్షన్ లేని క్షణము లేదు మనిషికి. ఆ టెన్షన్ లేదంటే అది మనిషి కాడని అర్థం. ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. నీకే కాదు, నాకే కాదు. దేవుడు నాతో అన్నాడు, ప్రతిరోజు నీకు విజయాన్ని ఇస్తున్నాను. ఎలా ప్రభు అంటే నాకు చెప్పాడు అన్నమాట. ఎన్ని విషయాల్లో చూడు. తెల్లవారు 10 ఎలా కట్టాలనుకుంటావు, 10వ తారీఖు వస్తే చర్చి రెంట్ ఎలా కట్టాలి, ఏంటి 5వ తారీఖు వస్తే ఈఎంఐ ఎలా కట్టాలి, 2వ తారీఖు వస్తే అలాగ డబ్బులు ఎలాగివ్వాలా, ఇది ఎలాగివ్వాలా, ఇవన్నీ టెన్షన్లు. ఎప్పటి వరకు? ఆ డేట్ వచ్చినంత వరకు టెన్షనే. ఆ డేట్ రేపు ఉదయం వస్తుందని కదా ఈ రాత్రి కార్యం జరిగిపోతుంది. తెల్లవారు ఈజీగా ఏమైపోతుంటుంది? అమ్మయ్యా నాకేంటి, నా దేవుడు ఉన్నాడు. ఎంత ధైర్యం అండి! ఆ రాత్రి వరకు టెన్షన్ అండి. ఆ రాత్రి వరకు టెన్షన్, రాత్రి వరకు టెన్షన్. ప్రతి విషయంలో కూడా ప్రేయర్ కూడా ఏంటి 2 గంటల వరకు టెన్షన్. వాక్యం దగ్గరికి వచ్చినంత వరకు ఏంటో తెలుసా? ఈరోజు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడతాడో, ఏంటో బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను. ప్రభా ఇది చెప్పాలా, ఇది చెప్పాలా, తిరగే మొత్తం అన్ని వీడు చేసుకుంటాను. ఇక్కడ వరకు టెన్షనే. ఇక్కడ ఎప్పుడైతే నిలబడిపోతానో ఇంక టెన్షన్లన్నీ పోతాయి. చూసారా? ప్రతిరోజు ఈ టెన్షన్స్ మీద నాకేమిస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. అదే దేవుడు నీకు కూడా విజయాన్ని అనుకో. ఆమేన్. ఎన్నిటి మీద? ఎవరిస్తారేదా? చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, 37వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ముందు వచ్చిన చదవమా? ఆ ముందు వచ్చిన శ్రమైనను, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను
మనల్ని ఎడబాపున ఒకసారి మరొకసారి జాగ్రత్తగా స్లోగా చదువు. ఒక్కసారి జాగ్రత్త వినండి. అక్క దేని మీద అయితే విజయం రాదనుకుంటున్నావో చెప్తున్నాడు దేవుడు. నీకు శ్రమలున్నా దాని మీద నా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎన్ని శ్రమలతో ఉన్నావో, ఎన్ని శ్రమలతో ఈరోజు మందిరానికి వచ్చావో, ఎన్ని శ్రమలు నేను పట్టి పీడిస్తున్నావు. దావీదు అంటాడు, నా శ్రమలు నన్ను ముంచేశాయి, నా శ్రమలు నన్ను తరుముతున్నాయి, నా శ్రమలు నన్ను పట్టేస్తున్నాయి, శ్రమలు నన్ను ఏం చేసేసా పాతాళ ఊపులోకి నన్ను నెట్టేశాయి. అయినా నా దేవుడు నా మరవిని నా పాతాళం నుండి నన్ను బయటికి లేపాడు. ఆయన 18వ అధ్యాయం అదే రాశాడు. కీర్తన 18వ అధ్యాయం అంతా కూడా శ్రమల్లో ఉండే రాశాడు. ఎన్నో శ్రమలు, లెక్కలేనన్ని శ్రమలు. ఏంటంట? ఆ శ్రమల నుండి విజయం ఇస్తాడు. నువ్వెన్ని శ్రమలు పడుతున్నావో తల్లి చెల్లి, నాన్న, నువ్వెన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, నీ శ్రమలన్నిట్లో నుండి దేవుడు నీకు ఈరోజు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ శ్రమల నుండి నీకేమివ్వబోతున్నాడు? నా శ్రమలలో నాకు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఎవరికి విజయము? ఆయన తోడు ఎవరికైతే ఉంటాడో వాళ్ళకి విజయం. యేసయ్యకి తోడుంటే నీకు విజయం. దేనిలో నుండి విజయమయ్యా? శ్రమల్లో నుండి. ఎన్ని శ్రమలు? ఎన్ని శ్రమలు? ఎన్ని శ్రమలు? ఎన్ని శ్రమలు? నాకు కలిగిన శ్రమలన్నిట్లో నుండి. దావీదు అంటాడు కీర్తన 34వ అధ్యాయంలో, నాకు కలిగిన శ్రమలన్నిట్లో నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఆమేన్. చూద్దాం శ్రమ ఒకటి. రెండవది బాధలు. ఎన్ని బాధలతో వచ్చావు తల్లి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా? నీ బాధలన్నిట్లో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ బాధలన్నిట్లో నుండి. మొదటగా నీ శ్రమలు. ఎంతమంది శ్రమలతో వచ్చారు, తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నా శ్రమలకి ఏంటని ప్రార్థన చేస్తున్నావు కదా, కన్నీరు కార్చావు కదా. నీ శ్రమల నుండి, ఇశ్రాయేలు శ్రమల్లో నుండి విడిపించిన దేవుడు, ఇశ్రాయేలు పడుతున్న శ్రమల్లో నుండి విడిపించిన దేవుడు ఈ రోజు నీ శ్రమల్లో నుండి కూడా దేవుడు విడిపించబోతున్నాడు. నువ్వు పడుతున్న ప్రతి శ్రమలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. రెండవది, నీ బాధల్లో నుండి విడిపించబోతున్నాడు. నేను బాధపడిపోతున్నాను అంటున్నావు కదా. నీ బాధలు ఎన్ని బాధలో చెప్పు, ఎన్ని బాధలో చెప్పు, ఎన్ని బాధలో చెప్పు, ఎన్ని బాధలో చెప్పు. ఎన్ని బాధలు ఉన్నాయి నీకు? ఎన్ని ఉన్నాయి చెప్పు, ఎన్ని బాధలు ఉన్నాయి చెప్పు. అన్నిటి నుండి నా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రతి విజయం కావాలంటే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. విజయం కావాలంటే విజయం ఎవరికి వస్తుంది? దేవుడు తోడుగా ఉన్నవారికి. ఎవరికి వస్తుంది అంటే విజయం కావాలంటే ఎవరు ఉండాలి తోడు? గట్టిగా గట్టిగా గట్టిగా. నా దేవుడు నాకు తోడుంటే నాకు అన్ని విషయాల్లో విజయం. ఏమైనా ఎన్ని విషయాల్లో? అదేంటంటే శ్రమలు. మొదటగా శ్రమల నుండి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. రెండవది, నీ బాధల నుండి విజయం ఇవ్వబోతున్నాడు. బాధల్లోని విజయం. శ్రమలు వేరు, బాధలు వేరు. శ్రమలు వేరు, బాధలు వేరు. మూడవది హింసలు. అనేక మంది నిన్ను హింసలు పెడుతున్నారు కదా. కొంతమంది ఊరికనే టార్చర్ పెడుతుంటారు మనకి. ఏంటి వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో మనకు తెలియదు. మీకు తెలుసా, ఈ మధ్యన ఫోన్లు మనకి టార్చర్ పెడుతుంటాయి, హింస పెట్టేస్తుంటాయి. ఈ మధ్యన మీకు తెలుసా లేదా, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తుంటాము, మంచి భయంలో ఉంటాం, మనం బాధలో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం. ఏం చేస్తుంటే ట్రింగ్ 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 ట్రింగ్. కొంతమంది మంచి ఫోన్ రింగులు పెట్టుకున్నారు. ఎవరో ఫోన్ ఎత్తరా? అలా ఎవరి ఫోన్ ఎవరు పనికిమాలేడా ఫోన్ ఎత్తరా అనుకుంటా. ఇంకొకరి ఫోన్లో ఏం తెలుసా, డాడీ ఫోన్ ఎత్తు అంటే రకరకాల రింగ్ టోన్లు పెట్టుకుంటున్నారు. నిజం. నేను మంచి ప్రార్థనలో కూర్చున్న ఉపవాసం ఉందో మనం ప్రార్థన చేస్తాం, దేవుడికి ఎలాగైనా గడపాలనుకుంటాం. ఇది మనల్ని ఏం చేస్తుంటది? హింస పెట్టి వదిలేస్తుంటదండి కదా. మీకు తెలుసా లేదో తెలుసు, మీకు అందరికీ అనుభవమే, కానీ నేను చెప్పను. మీ భర్తలకి ఎంత హింస పెడుతున్నారో, మీ భార్యలకి మీరు ఎంత హింస పెడుతున్నారో కదా. కొంతమంది భర్తలను అడుగుతాను, ఏమైనా ఫోన్ ఎత్తామంటే ఆవిడ టార్చర్ తట్టుకోలేనండి పాస్ గారు, మీరు ఏమనుకున్న పర్లేదు నేను ఎత్తనండి అంటే. ఏం ఎత్తంటే ఇంటికి వెళ్ళాడు వాడు చెప్పొచ్చులేండి. ఏం చేస్తుంది? ఆడు టీ తాగినా పోనే, ఆడు బయటకు అడుగేసినా పోనే, ఏంటి ఎక్కడికి వెళ్ళినా పోనే,
ఈ నిజం చెప్పినోడు కూడా చివరికి ఏం చేస్తుంటాడు? అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. అంటే అబద్ధ కోరిక తయారు చేసింది ఎవరు? నీ అడిగి ప్రేమ ఉండాల. కానీ ఎక్కడో అడుగు తీస్తూ అడిగైతే ఫోన్ అయితే అమ్మా ఎంత మంచోడైనా ఏమైతే, ఎంత మంచోడైనా ఏం చెప్పండి అమ్మా, కరెక్టే చెప్పండి. ఈ 10 నిమిషాలు డ్రైవింగ్ లో ఉంటాను అనుకోండి, సపోజ్ ఎవరైనా మనం ఆ డ్రైవింగ్ లో ఉంటాడు, ఫోన్ చేస్తుంటా 10 నిమిషాల వరకు ఎత్తలేడు అనుకోండి, నీకు కోపం వస్తుంది, ఇంకా చేసుకుంటావు. ఆడ ఆ మధ్య నీ కోపం తట్టుకోలేక తీసి ఫోన్ ఎత్తాడు అనుకో, దేనికో దానికి గుద్దెత్తాడు. మీ అందరూ అనుకున్నా కదా టార్చర్, మీరు పెట్టలేదా? లేదు పాస్టర్ గారు ఎవరన్నారు, కానీ నేను మాత్రం ఆయనకి అసలు ఫోనే ఇది ఒక టార్చరు. ఇది ఫోన్ చేసి ఒక టార్చరు, ఫోన్ చేయకుండా ఒక టార్చర్. కొంతమంది ఫోన్ ఎందుకే చేస్తున్నామంటే ఇంక చేయడం మానేస్తారు అంతే, వాళ్ళు పెద్ద టార్చరు. ఏం నిజం చూసారా? చాలా ఫోన్లు ఊరకొరకునే టార్చర్. ఇది హింస అంటారు. హింసలు, ఎన్ని హింసలు అనుభవిస్తున్నావో నీ హింసల్లో నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఒకసారి రేషన్ గారు బాగా ప్రార్థన పరులు, ప్రార్థన చేసుకుంటారు. ఒక పాస్టర్ గారు రోజు వచ్చేవారట. రోజు వచ్చి రేషన్ గారి దగ్గర కూర్చొని ఆ టీ ఏది ఉంటే తాగేసి మొత్తం ఏదో తినేసి ఇంకేం చేసేవారట, ఈ సేవకుడు కూడా, ఈయన సేవకుడే ఆయన సేవకుడు, కరెక్ట్గా పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్నామన్న సమయంలో వచ్చేవాడట. వచ్చి గంటల తరబడి ఉసుకేసేవాడట. రేషన్ గారికి ఏమైపోయింది? టార్చర్. చూసారా? మన ఇంటికి కూడా చాలా మంది ప్రార్థన కూర్చున్న టైంలో మొత్తం డ్రెస్ వేయడానికి, అప్పుడు ఏంటిది? టార్చర్. ఈ టార్చర్ భరించలేక ఒకరోజు దేవుడిని అడిగాడట, బాబా ఏమందామంటే సేవకుడు, ఏమయ్యా అంటే నేను సేవకుడిని అని అంటాడు. వచ్చింది మొదలు వెళ్ళిపోయినంత వరకు సేవకుడుగా సేవకుడు మాట్లాడలేవు, లాక్ కబుర్లే. ఏంటి ప్రభు ఈ టార్చర్ అంటే దేవుడు అన్నాడట, రేపు నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను డ్రాయన్ రేపు అన్నాడట. ఏమిస్తావు ప్రభు అంటే నీకు జ్ఞానం ఇస్తాను కదా అన్నాడు దేవుడు. సరే ఏసాన్ గారు కూర్చున్నారు. యథావిధిగా మనోడు తెల్లారేసరికి ఏదో పెద్ద పని ఉన్నట్టు వచ్చి పడిపోయాడట. సరే పాస్టర్ అసలు ఆయన ప్రార్థన పిచ్చి, వాక్యం పిచ్చి, పాటలు పిచ్చి, ఆయన పిచ్చి అంతా ఏసయ్య. ఆయన పిచ్చి ఏంటి? ఏసయ్య. మరి మీకు ఉందో లేదో తెలియదు, నాకు బోల్డ్ పిచ్చి అండి పాస్టర్ గారు, ఇవి అసలు వదలనండి, నాకు గొప్ప పిచ్చి అండి. చాలా మందికి కొన్ని పిచ్చులు ఉంటాయి కదా. ఆయన దాసుడు అదే అన్నాడు, ఆ ఊరిలో అందరూ వెళ్తే అన్నారంట, ఏసై పిచ్చోడు వచ్చాడు, రేసే పిచ్చోడు అని. ఒకరోజు ఆ సాధు అన్నాడంట, రే మీరందరూ రండి, మీ అందరికి ఒక మాట చెప్తాను అన్నాడు. చాలు కదా, అందరూ వచ్చారు, ఊరందరూ వచ్చిన తర్వాత ఆ స్టేజ్ మీద నిలబడి అన్నాడట, ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, నాకు పట్టిన ఈ పిచ్చి మీ అందరికీ కలుగును కాక అన్నాడట. ఏ పిచ్చి అది కదా? మనకు పట్టిన పిచ్చి మన ఇంట్లో కూడా పట్టేస్తూ ఉంటది. ఏ పిచ్చిలు? నేను చెప్పాలి, మీకు తెలుసు, మనకు ఒక పిచ్చి పట్టిందంటే మన ఇంటంతటికి పట్టేద్ది ఆ పిచ్చి కదా. రైట్. ఏసాన్ గారు పిచ్చి ఏంటి? ఎవరంటే ఏసై అంటే. కాబట్టి సమయం వేస్ట్ అయిపోతుందని బాధపడుతూ అనుకుంటా. నా మధ్యన ఆయన వచ్చాడు. ప్రభు ఏం చేయాలి ప్రభు అంటే నువ్వేం చేయక అన్నాడు. అంతే, సాపేసి అన్నాడు. సాపేస్తాడు ఈయన. సాపేసి వచ్చినంత కుర్చీలు కదా ఎత్తాడు. కుర్చీలు ఆ రోజు వేయలేదట, ఎందుకంటే కుర్చీలు ఎత్తు కూర్చొని మాట్లాడతాడు. సాపేసాడట. సాపేసి మోకరించు ప్రార్థన చేసుకుందాం మా బ్రదర్ అన్నారట. ఎవరు? ఏసాన్ గారు అన్నారట. వచ్చిన పాస్టర్ గారికి, బ్రదర్ ఒక్క అరగంట ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఈ ప్రార్థన అనేసరికి గంట కూర్చుంటాను అనుకున్నవాడు వెంటనే శమకలో సంచి తగలేసి, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, నాకు బోల్డ్ పని ఉంది, అవతల బోల్డ్ మంది పిలిచారు మీటింగ్కి, నేను వెళ్ళిపోవాలన్నాడు అండి. అంతే. ఈరోజు నిజమే, మీరు నిజమైన సేవకుని గమనించాలంటే, నిజమైన పాస్టర్ని గమనించాలంటే ఆయనకు వాక్యంలో కూర్చోమనండి. ప్రార్థనలో కూర్చుంటూ ఒట్టు. గంటల తరబడి మాట్లాడమంటే మాత్రం కూర్చుంటారు ఎవరైనా? క్రైస్తవులకు ఎవరికైనా ప్రార్థనలో కూర్చోమండి, నిజమైన క్రైస్తవుడు తేలిపోతాడు. ఒక గంట మోకాళ్ళు వేద్దామంటే ఇక్కడ ఎంతమంది తేలిపోతారో.
గంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామంటే ఇక్కడ ఎంతమంది తేలిపోతారు? పాస్టర్ గారు మా పని ఉంది, అర్జెంట్ ఇప్పుడే చెప్పేసి వచ్చాను. అసలు బోల్డ్ పని పాస్టర్ గారు, మీరు ఏమనుకోకండి, రేపు మళ్ళీ మీతో నేను కలుస్తాను. రేపు వస్తే కదా నిజం. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, బరకా వేస్తాడు, కూర్చోమన్నాడు, అంతే. కూర్చున్నాడా? అపవాది కూర్చోలేడు, ఆడు కూర్చోలేడు. ప్రార్థన అంటే, వాక్యం అంటే, సహవాసం అంటే ఆడికి. మా ఊర్లో కొండ మీద ఉండేది ఏంటది, ఎవరు అడగకుండానే పలకరించేది. కొండెక్కితే చాలు పలకరించేది, దొరదగుండాకు. దానికి దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క భోగనం అని అవసరం లేదు, జస్ట్ రాత్రి చాలు, ఇంటికి వచ్చినంత వరకు దొక్కడమే. దాని పేరు ఏం పేరు? దానికి మరి తిరిగి ఉండదు అనమాట. నువ్వు దాన్ని ముట్టుకొని దాన్ని తీసుకొచ్చి రాసుకోవాల్సిన పనేం లేదు. జస్ట్ ఆ కొండ ఎక్కుతుంటే చాలు, ఎటువైపు నుంచి ఒకవైపు నుంచి ఆ అమ్మాయి ఎండకొకటి దొరకకుండా కోగుతుంటే భలేగా ఉంటుందండి కదా. ఇలాంటి వాళ్ళు ఉండలేరు, వాక్యంలో ఉండలేరు, ప్రార్థనలో ఉండలేరు, సహవాసంలో ఉండలేరు, వెంటనే పారిపోతారు అంతే. ఇంకా మరి ఉండరు, ఒక్క 2 నిమిషాలు కూడా ఉండరు. మీరు ఎప్పుడైనా నిజమైన తెలుసుకోవాలనుకుంటే, మీ ఇంటికి ఎవరైనా వచ్చి రోజు వస్తుంటే, బ్రదర్ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని మనండి, వెంటనే వాడు వెళ్ళిపోతే మీకు 1016 చదివేస్తాను నేను. ఉన్నాడంటే 10,016 ఇస్తానండి, అది వెళ్ళిపోతే మాత్రం 1016. ఎటైనా మీకు లాభం. చూడండి, ఈసారి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆత్మీయులా కాదా అని గమనించండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆత్మీయులా కాదా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆత్మీయులా కాదని తెలుసుకోవడానికి ఒకటే ఒకటి రుజువు ఏంటో తెలుసా? ఒక్క 10 గంట ప్రార్థన చేయమని చెప్పండి. రండి బ్రదర్ ప్రార్థన చేద్దాం, కూర్చొనానండి. కూర్చున్నాడా? నిజంగా దేవుడికి నమ్మకమని పెట్టేవాడు. లేదు బ్రదర్ నాకు పని ఉందనుకొని అన్నాడా? దేవునికి స్తోత్రం, ఆడి బుద్ధి నాకు చూపించావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి ప్రియులరా, మూడవది ఏంటి? హింసైనను విజయం ఇస్తాడు. 4వది ఏంటట? కరువులో కూడా విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. మీ అందరికీ తెలుసు ఏంటి, ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ఏలేక మాత్రం పోషించాడు. ఊరంతా కరువు వచ్చింది, సారేపేట వివరాలకి పోషించింది దేవుడు. కరువులో కూడా మీకు విజయాన్ని ఇస్తాడు. కరువులో విజయం అంటే ఏంటో చెప్పనా? కరువులో విజయం అంటే మనకేంటే విజయం కాదండి. సారేపతి విధవరాలు తన తినగా తన కుటుంబానికి పెంచగా దైవదాసులకు పెంచే విజయం ఇచ్చాడు దేవుడు. అది విజయం. విజయం అంటే మన కడుపు నిండిపోవడం విజయం కాదండి. మన కడుపు నింపడం, అనేక మంది కడుపు నింపడమే విజయం. విజయం అంటే చాలా మంది అనుకుంటారు, నాకు ఈరోజు గ్యాస్ బియ్యం లేవు, మా ప్రభువును గ్యాస్ బియ్యం ప్రార్థన చేయగానే ఇచ్చాడమ్మా, గొప్ప విజయం ఇచ్చాడు. అది విజయం కాదు, అది విజయం కాదు. విజయం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆశ్రయింపబడగా అనేక మంది నీ బట్టి ఆశ్రయింపబడాలి. సారే పెద్ద విధవరాలు తినగా ఏమైంది? తన బంధువులకి పెంచింది. బంధువులు పెంచడమే కాదు, సేవకుడిని కూడా 3.5 సంవత్సరాలు పెంచిందండి. అది విజయం. విజయం అంటే అది. విజయం అంటే మనం కోరుకుని దొరకడం విజయం కాదు, మనం పొందుకోవడం, మన బట్టి అనేక మంది అది అనుభవించడం, అటువంటిదే విజయం. కరువులో విజయం. తర్వాత చదవండి, వస్త్రహీనత. ఏంటమ్మా? వస్త్రహీనములో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈ 24లో క్రిస్మస్ లో ఒక్క చీర కూడా కొనుక్కోలేకపోయాను, కనీసం పిల్లలకు కూడా బట్టలు కొనుక్కోలేని బాధపడ్డావా? 25లో చూడబోతున్నావు. నీకు బట్టలు కాదు, నీ పిల్లలకే కాదు, నీలాంటి పిల్లలకు కొనే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కనీసం ఒక ఇద్దరికైనా నీలాంటి పిల్లలకి, నీ పిల్లల లాంటి వాళ్ళకి ఇద్దరికి బట్టలు తీసే కృప శక్తి దేవుడికి ఇస్తాడు. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఇస్తాడు. నీ మనసులో అనుకో, నా పిల్లలకి ఈ సంవత్సరం బట్టలు కొనలేకపోయాను ప్రభా అని అనుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు అనుకో, ఈ సంవత్సరం నా పిల్లల లాంటి వాళ్ళకి కనీసం 2 పిల్లలకైనా నేను వస్త్రాలు కొనిసేవాళ్ళు. అనుకోగలవా? దేవుడు నేను బ్లెస్ చేసేస్తాడు. దేవుడు తప్పకుండా నీ చేయి నింపేస్తాడు. నాన్న తప్పకుండా నింపేస్తాడు. ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా నింపుతాడు. ఆమేన్.
నాకు తిండికి లేదు అనుకుంటే నేను 10 మందికైనా తిండి పెడతానంటే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. నేను ఒక షాపులో ఉన్నాను, ఒక సహోదరు వచ్చింది మంచి తెచ్చుకోవచ్చు. ఏమో ఇటు వచ్చామంటే కవర్లకు వచ్చాను పాస్టర్ గారు. నేను కవర్లు అమ్ముతున్నావా అన్నాను. లేదు పాస్టర్ గారు. కవర్లు చేస్తున్నావా అన్నాను. లేదు పాస్టర్ గారు. మరి ఎందుకమ్మ కవర్లు అంటే ఒక 6,000కైనా బియ్యం ఇద్దామని కవర్లు తెచ్చాను. నా ఇంట్లోనే బియ్యం లేదని బాధపడుతున్నావు, ఒక 6,000కైనా ఏం చేయాలా? అది ఉపవాసం, అది ఉపవాసం, అది ఉపవాసం. ఒక 6,000కైనా ఒక 5 కేజీ చెప్పిన 6 పేదవాళ్ళకి కేజీ చెప్పిన ఈ వారం నేను ఇస్తాను పాస్టర్ గారు. మరి కవర్ల పన్నదో ఇచ్చిందో లేదో నాకు తెలియదు, కొంటానన్నది అంతవరకు మాత్రం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? కొన్నావా? ఇచ్చావా? 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 ఓకే రైట్. దేవునికి స్తోత్రం. వస్త్రం, వస్త్రహీనత అయినను, ఆ తర్వాత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలో నెడబాపున ఇందుని గూర్చి దినమెల్లా నిన్ను బట్టి, ఇక్కడ మాట గమనించండి, ఇందును గూర్చి దినమెల్లా నిన్ను బట్టి. ఎవరు బట్టి? నిన్ను గొప్పని చేయడం కొరకు యేసయ్య ఏం పొందాడు? శ్రమ పొందాడు. ఆమేన్. వీటి మీద నీకు విజయం ఇవ్వడం కొరకు ఆయన ఏమయ్యాడు? శ్రమ పడ్డాడు. వాటి మీద నాకు విజయం ఇవ్వడం కొరకు శ్రమ పడ్డాడు యేసయ్య. దినమెల్లా నలగొట్టబడ్డాడు సిలువలో, దినమెల్లా కొరవలతో కొట్టబడ్డాడు, దినమెల్లా ఏడ్చబడ్డాడు, దినమెల్లా రక్తాన్ని కార్చాడు, దినమెల్లా కన్నీరు కార్చాడు, దినమెల్లా నలిగిపోయాడు. నిన్ను గూర్చి, ఎవరిని గూర్చి? ఎవరి కూర్చోమా? నిన్ను గొప్పదాన్ని చేయడం కొరకు, నీ జీవితాన్ని బ్లెస్ చేయడం కొరకు, నిన్ను ఆశీర్వదించడం కొరకు, నీకు ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టడం కొరకు, నాకు నిలబెట్టడం కొరకు, పేదవాడిని నన్ను నిలబెట్టడం కొరకు, ఈ పేదవాడిని కనికరించడం కొరకు, ఈ దరిద్రుడిని ధనవంతుడిగా మార్చడం కొరకు, ఈ దిక్కులేని అనేక మందికి ఆదరణగా మార్చడం కొరకు, మాటరా నాకు మాటనివ్వడం కొరకు, అందరూ చీగొట్టిన బ్రతుకును అందరి చేత మెప్పు పొందేటట్టు చేయడం కొరకు దినమెల్లా ఆయన ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు, సిలువలో నలగొట్టబడ్డాడు. అదే ఈ 40 రోజుల ఉపవాసం. నిన్ను గొప్ప చేయడం కొరకు. ప్రార్థనగా ఉన్నావా? నిన్ను ధనవంతుడిగా చేయడం కొరకు. ఆకలితో ఉన్నావా? నీకు అనేక మంది ఆహారం పెట్టేదానికి ఉంచడం. వస్త్రహీనంగా ఉన్నావా? అనేక మందికి వస్త్రాలకు ఇచ్చేదానిగా. హింస పడుతున్నావా? అనేక మందికి ఆదాయం ఇచ్చేదానిగా. ఎంత కన్నీరు కారుస్తున్నావో నువ్వు అనేక మంది కన్నీరు తీర్చేదానిగా దేవుడు నీ కొరకు, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే నిన్ను గూర్చే. ఎవరి గురించి? దేని గురించి? నన్ను గొప్పదాన్ని చేయడం కొరకు, నన్ను గొప్పవాడిని చేయడం కొరకు, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడం కొరకు, నాకు మంచి ర్యాంక్ ఇవ్వడం కొరకు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వడం కొరకు, నాకు మంచి గృహం ఇవ్వడం కొరకు, నాకు మంచి ఆశీర్వాదం ఇవ్వడం కొరకు, నాకు మంచి గర్భఫలం ఇవ్వడం కొరకు. నిన్ను గురించేనమ్మా. నీకు మంచి గర్భఫలం లేదంటున్నావు కదా, ఆ మంచి గర్భఫలం ఇవ్వడం కొరకు. నాకు సరైన ఉద్యోగం లేదంటున్నావు కదా, నీకు సరైన ఉద్యోగం ఇవ్వడం కొరకు. అన్నిటికంటే నీకు రక్షణ ఇవ్వడం కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, దినమెల్లా నలగొట్టబడ్డాడు. అందుచేతనే అక్కడ రాశాడు చూడండి, అయినను అన్నిటి బట్టి మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనకు వీటన్నిటిలో గొప్ప విజయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎన్నింటిలో? గట్టిగా చెప్పాలా? ఎన్నింటిలో? ఎన్నింటిలో? అన్నింటిలో నువ్వు ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నావో అన్నింటిలో నీకు విజయం. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో అన్నింటిలో విజయం. ఎంత వస్త్రహీనత అనుభవిస్తున్నావో అన్నింటిలో విజయం. ఎంత బాధను అనుభవిస్తున్నావో అన్నింటిలో విజయం. ఆమేన్. అయినను ఎవరి ద్వారా అడ్డా? ఎవరి ద్వారా చెప్పాలా? మనలను 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 ప్రేమించిన వాడు ఎవరు? 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 అందరికంటే అధికంగా ప్రేమించిన వాడు నా దేవుడు. ఆమేన్. లోకంలో అందరూ ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళందరూ ప్రేమ కంటే యేసయ్య ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ద్వారా ఆ ప్రేమికుడు నీ గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ ప్రేమమయుడు నీ గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్నింటిలో? ఎన్నింటిలో? చెప్పాలి గట్టిగా. అన్నింటిలో గొప్ప విజయం అవుతుంది. అన్నింటిలో కాదు, అన్ని చోట్లలో కూడా.
అన్నింటిలో, అన్ని చోట్లలో, అన్ని వేళలో. చెప్పండి 3 విషయాలు చెప్పండి ఒకసారి. అన్నింటిలో, అన్ని విషయాలలో, అన్ని చోట్ల, అన్ని విషయాలలో, అన్ని కాలాలలో, అన్ని చోట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నింటిలో నీకేమైపోతున్నాడు? విజయం ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఏమంటారు తెలుసా? నిన్ను బాధ పెట్టే వాళ్ళని ఎలా చేస్తారు? 2వ వచనం అక్కడ చదవండి. 7లో రెండవ మాట. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద ఏమయ్యాడు? తిరగబడును. 18:7. 2వ రాజుల గ్రంథం 18:7. చూడండి, ఎప్పుడైతే దేవుడు తోడైనాడో మొదటి విజయం వచ్చింది. రెండవది ఏం జరిగిందో చూడండి. శైతానుని లేదా అపవాదిని పెడుతున్న శ్రమను మనం ఏమవుతాం? పారదోలుతాం. ఎంతవరకు దానికి ఏమయ్యాం? లోబడ్డాం. ఇప్పుడు దాని మీద అధికారం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కివేస్తాడు. కావాలా? మొదటగా విజయాన్ని ఇస్తాడు. రెండవది, ఏ సమస్య అయితే నేను ఎత్తినది ఉందో ఆ సమస్యను నువ్వు తొక్కేటట్టు చేస్తాడు. ఏ సమస్య అయితే నిన్ను తొక్కేస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను కృంగదీస్తుందో జాగ్రత్తగా ఆలకించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏ సమస్య అయితే నేను ఎత్తినదో, విలయతాండమాడుతుందో, ఏ సమస్య అయితే నిన్ను అణిచేస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను మించేస్తుందో ఆ సమస్యనే నువ్వు తొక్కేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. ఏ సమస్యకైతే బాధపడుతున్నావు తల్లి, ఆ సమస్య మీద నీకు దాని మీద విజయం ఇస్తాడు. రెండవది, దాన్ని తొక్కే స్థితిని ఇస్తాడు. తొక్కే స్థితి ఎప్పటికది నీ కాళ్ళ కింద ఉంటుంది. ఇప్పుడు వరకు దానికి బానిస అయ్యావు, ఇప్పుడు అది నీకు బానిస అవుతుంది. ఆమేన్. ఇప్పటి వరకు మనం దానికి బానిస అయ్యాం, కానీ ఇప్పుడు ఎవరికి బానిస? అది నీకు బానిస అవ్వాలి. నువ్వు ఎవరికి బానిస? ఇప్పుడు అపవాదికి బానిస. అపవాది ఇప్పుడు ఎవరికి మనకి ఎవరు బానిస అవ్వాలా? నాకు బానిసగా చేశాడు నా యేసయ్య. ఆ సిలువ రక్తాన్ని కార్చి వాడు నా మీద ఎంత పగబట్టాడో, ఎంత నన్ను అణిచాడో, ఇప్పుడు ఆయన నుంచే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. 3వది అక్కడ చదివి ముగిద్దాం, సరిపోద్ది. చదవండి. మరియు గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి 3వ మాట ఒకసారి చదవమా. గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు, కాపురల గుడిసెందేమి, ప్రాకారము గల పట్టణమేందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. ఒకటంటావా, రెండంటావా తల్లి? ఒక ఆశీర్వాదం అంటే 2 ఆశీర్వాదాలు అంటావా? నువ్వు కోరుకున్నది 1 కాదు, 2 కాదు, నువ్వు కోరుకున్నది 2, 3 అయినా అంతకంటే గొప్ప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు అనుకున్న స్థితి కంటే గొప్ప ఇవ్వబోతున్నాడు. కావాలా? 3 విషయాలు. లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూద్దాం. ఈరోజు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందులో బాధపడుతున్నావు, ఎందులో శ్రమ పడుతున్నావు, ఎందులో వేదన పడుతున్నావు, ఎందులో కన్నీరు కారుస్తున్నావు, ఎందులో బాధపడుతున్నావు, దేవుడు వాటన్నిటిలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి మనస్ఫూర్తిగా 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి నువ్వు అడుగు తల్లి, అడుగు, ప్రభుని అడుగు. ఎన్ని శ్రమల్లో, ఎన్ని నిందల్లో, ఎన్ని అవమానాల్లో, ఎన్ని చూడబోతున్న గొప్ప సాక్ష్యం దేవుడు నీకేబోతున్నాడు. గొప్ప సాక్ష్యం, విజయం నీకు అన్నిటి మీద విజయం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు అడుగు. ఇప్పుడు చూడబోతున్నావు గొప్ప సాక్ష్యం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప సాక్ష్యం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప సాక్షి. దేవుని సన్నిధిపై దిగి రావడం, ఇదో దేవుని సన్నిధిపై దిగి రావడం, దేవుని శక్తి నిన్ను కమ్ముకోవడం, దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది.
ప్రభుని విజయమే పోతున్నాం. దేవుడు గొప్ప విజయాన్ని గొప్ప విజయాన్ని గొప్ప విజయాన్ని గొప్ప విజయాన్ని దేవుడు తండ్రి దేవుడికి దిగను కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రత్యేకంగా దినం ఆరాధనలో పాల్గొన ప్రతి సదాకాలం తోడే నడిపించను గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందన. గాడ్ బ్లెస్ యు. సమాధానం వెళ్ళరండి. దేవుడు మీ ప్రతి విషయంలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్క నిమిషం అలా కూర్చుంటే వాళ్ళు